కన్ఫ్యూజ్ చేయడం, ఇలాంటిది వాళ్ళకి అలవాటు. అందులో వీళ్ళు సీనియర్లు, ఎందుకు అలవాటు ఉండదు? చిన్న కమ్యూనికేషన్తో తలకు ఒకవైపు పరిగెడితే పోలీసులు ఎంతమందిని పట్టుకోగలుగుతారు? 50 మంది అంత సింపుల్గా దొరికారంటే ఈ ఆపరేషన్స్ అలవాటు ఉన్న వాళ్ళు ఎవరో కూడా అది భారీగా అనుకోరు. అంటే ఇక్కడ విజయవాడలో దొరికారు, కాకినాడలో దొరికారు, ఏలూరులో దొరికారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఎప్పుడో వచ్చి ఉంటారు, అక్కడ షెల్టర్ జోన్గా ఎప్పుడో మార్చుకున్నారు. వాళ్ళు అలా అడవుల్లోంచి రావడానికి ఏదైనా ఒక కారణం ఉండాలి. అంటే ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకొని ఎవరినో ఒక లేపేద్దామనో లేదంటే ఏదో విధ్వంసం చేయాలనో ఏదో ఆ లక్ష్యం పెట్టుకొని వస్తారా? దాన్ని ట్రేస్ చేసి వీళ్ళు ముందే దాన్ని ఆపగలిగారా వీళ్ళని పట్టుకొని పోలీసులు? ఇప్పుడు ఇందులో చెప్పబడుతున్న వివిధ వార్తల్ని క్రోడీకరించుకుని చూస్తే కనబడుతున్నది ఏంటంటే ఈ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అక్కడ ప్రాబ్లం అని గ్రహించాడు. తను అసలు ఈ దేశంలో ఉండటం కష్టం కొంతకాలం పాటు అని భావించాడు. దేశంలో శ్రీలంకకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాడట. శ్రీలంకకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకునే క్రమంలో ఇతను ఎలా వెళ్ళాలనుకున్నాడు? బై రోడ్డు వెళ్ళలేడు, బై ఫ్లైట్ వెళ్ళలేడు, బై షిప్ వెళ్ళాలి. షిప్ ఇక్కడి నుంచి మనకేమీ ఇవి లేవు, ట్రాన్స్పోర్టేషన్, అందుకని ఇతను కంటైనర్లో కూర్చుని పోవడానికి ప్లాన్ చేసుకున్నాడు. కొన్ని సినిమాల్లో